ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో వేసవి ఎండలు మొదలయ్యాయి. ఉదయం 9 దాటితే చాలు సూర్యుడు సురుమంటున్నాడు. మార్చి మొదటి వారంలోనే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణంగా ఏప్రిల్ నెలలో కనిపించే వేడి ఈ ఏడాది మార్చి నెలలోని జనాలను బిక్కిరి చేస్తోంది. రానున్న 4 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, గద్వాల జిల్లాలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో కూడా బాణుడి సెగలు తీవ్రంగా ఉంటాయని అధికారులు తెలిపారు. నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజ్ పటేల్ అందిస్తారు. రాజ్ పటేల్, గుడ్ ఈవినింగ్ స్పందన. ఈసారి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎండలు మండిపోనున్నాయి. సూర్యుడు కూడా పూర్తి స్థాయిలో తన ప్రభావాన్ని చూపించనున్నాడు. బాణుడి బగబగలు కూడా జనాలు బెంబేలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే సాధారణం కంటే ఎక్కువగా మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి టెంపరేచర్స్ కంటే ఈసారి అయితే ఎక్కువ మొత్తంలో టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉంది. రికార్డుల మీద రికార్డులు రాస్తూ కూడా సూర్యుడు అయితే తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. సో మాక్సిమం 50 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఈసారి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖతో పాటు అటు భారత వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో ఎండలు మండే అవకాశం ఉంది. దాంతో పాటు మనకు డే టైం టెంపరేచర్ కంటే నైట్ టైం టెంపరేచర్ కూడా ఈసారి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కేవలం టెంపరేచర్ పెరగడం మాత్రమే కాకుండా ఇటు వడగాళ్ల ప్రభావము, ఎండ తీవ్రత, ఉక్కపోత ప్రభావం కూడా చాలా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. రాబోయే 4 రోజులలో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చాలా స్పష్టంగా జారీ చేసి పలు జిల్లాలకు ఏకంగా అలర్ట్ కూడా జారీ చేస్తున్నారు. సో ఉదయం 9 దాటితే చాలు సూర్యుడైతే తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. సో మనకి ఇప్పుడు మనకు ఫస్ట్ వీక్ స్టార్ట్ అయింది. మార్చి మొదటి వారంలోనే భానుడైతే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణంగా ఏప్రిల్ మంత్ లో కనిపించేటువంటి ఏదైతే మనకి హీట్, ఈ వేడి ఉంటుందో ఈ ఏడాది మనకు మార్చిలోనే కనిపిస్తుంది. దీంతో జనాలందరూ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. స్పందన రాబోయే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు అయితే మరింత పెరిగే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సో ముఖ్యంగా ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, గద్వాల్ జిల్లాలో మిగతా జిల్లాల కంటే ఈ జిల్లాలో ఎండల ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ ఈ జిల్లాలో కూడా ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి ఈ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా రాబోయే 4 రోజుల్లో నమోదయ్యే అవకాశం ఉంది. సో మిగతా జిల్లాల్లో దీనికంటే 1 or 2 టెంపరేచర్ సెల్సియస్ ఇంకా ఎక్కువగానే అవకాశం ఉంది. మిగతా జిల్లాలో ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నప్పటికీ కూడా గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల ఉక్కపోత అధికంగా ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి దృష్ట్యా కూడా ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఈ అత్యవసర పనులుంటే తప్ప మధ్యాహ్నం వేళలో బయటకు రాకపోవడమే మంచిదని కూడా వైద్యులు కూడా అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు వేడి గాల బారిన పడకుండా ఉండడానికి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. స్పందన ఎండ నుంచి రక్షణ పొందేందుకైతే ప్రజలు కొన్ని ఖచ్చితంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు
శరీరానికి సూర్యరశ్మి నేరుగా తగలకుండా చూసుకోవడము, కాటన్ దుస్తులు ధరించడం, శరీరం చల్లగా ఉండేలా చూసుకోవడం అంటున్నారు. ఎండలో కనుక తప్పనిసరిలో ప్రయాణించాల్సి వస్తే టోపీ పెట్టుకోవడం కానీ, సన్ గ్లాసెస్ పెట్టుకోవడము, డీహైడ్రేషన్, ముఖ్యంగా బాడీ డీహైడ్రేషన్ గురి కాకుండా ఉండడానికి మనకు దాహం వేసినా వేయకపోయినా సరే రెగ్యులర్ గా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కోసారి 1 అవర్ కోసారి వాటర్ తాగుతుండడము, లేకుంటే కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ కానీ, ఓఆర్ఎస్ కానీ, ఏదైనా లిక్విడ్స్, ఫ్రూట్ జ్యూస్ లాంటివి కూడా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తున్నారు. దీంతో పాటు కొన్ని ఆహారం కూడా ఖచ్చితంగా తీసుకోవాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండ తీవ్రత గరిష్టంగా ఉంటుంది. ఈ టైంలో ఎక్కువ కూడా బాడీ స్ట్రెయిన్ గురయ్యే, ముఖ్యంగా శారీరక శ్రమతో కూడినటువంటి పనులు కూడా వాయిదా వేసుకోవడం బెటర్ అని కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువగా బిల్డింగ్ వర్కర్స్ చేయడం కానీ, కంపెనీలో ఫ్యాక్టరీలో పనిచేయడము, వ్యవసాయదారులు, రైతులు కూడా ఎక్కువగా శారీరక శ్రమకు సంబంధించినటువంటి పనులు ఎక్కువ చేస్తారు. కాబట్టి ఈ టైంలో కాస్త రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ టైంలో కానీ, ఈవినింగ్ టైంలో కానీ ఇలాంటి పనులు చేస్తే ఎండ నుంచి బారి నుంచి తప్పించుకునే ప్రమాదం లేకుండా పోతుందని కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. దాంతో పాటు వాటర్ ఎక్కువగా తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. సో తల తిరగడము, వాంతులు కావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళాలంటున్నారు. ఎందుకంటే వడదెబ్బ కనుక తగిలితే తల తిరగడము, వాంతులు కావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వడదెబ్బ సోకి మరణిస్తున్నటువంటి ఘటనలు కూడా ప్రతి వేసవి కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ఉండడానికి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి ఏమైనా సింటమ్స్ కనిపిస్తే ఇమీడియట్లీ డాక్టర్ కూడా కన్సల్ట్ కావాలని కూడా అటు నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. సో ఈ పరిస్థితులలో మొత్తానికంటే గతంలో ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరాల్లో నమోదైనటువంటి ఉష్ణోగ్రతల కంటే కూడా ఈసారి అయితే ఎక్కువగానే టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. స్పందన. థ్యాంక్ యూ రాజమండ్రి.